బ్రో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఏపీకి? అంటే ఇప్పుడే వచ్చింది బాబు, ఇంకా చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా మెల్లగా అన్నీ మనకు వస్తాయని నమ్మకంతో ఉన్నాం. రీసెంట్గా చాలా మంది ట్రోల్ చేశారు కదా పవన్ కళ్యాణ్ని. ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళు జోలికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళందరికీ శిక్ష పడుతుంది, ఎలా అనిపిస్తుంది? దానికి కొంచెం బాధగానే అనిపిస్తుంది, కానీ ఇంకా ఇంకా ముందుకు వచ్చేపాటికి ఇంకా ఇవన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఎలా అయితే పేరు వచ్చిందో ఫ్యూచర్లో ఆ పేరు తొలగిపోతుంది ఇంకా ముందు చేసే పనుల వల్ల. అదే మేము ఆశిస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాల్లో ఎక్కువ ఇష్టం మీకు? ఏ విషయాల్లోనా అంటే ఆయన కుర్రోళ్ళందరికీ ఇప్పుడు సాయం చేద్దామని చూస్తున్నారు. కుర్రోళ్ళకి ఆ పరంగా నాకు చాలా ఇష్టం ఆయన అంటే ప్రీవియస్లో అంటే రాజకీయంలోకి రావాలని చెప్పి మీ గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు చేస్తానని. నిజంగా మాట నిలబెట్టుకుంటాడా లేదా? నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాం. కంప్లీట్ మూవీస్ పరంగా ఇప్పుడు అప్డేట్ కనబడట్లేదు. ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల్లో చేస్తున్నా అంటున్నాడు. నిజంగా చేసినట్టు ఏమైనా కనబడుతున్నారు? రోడ్ల మీదకి వస్తున్నారు, ప్రజలతో ఏమైనా కనెక్టింగ్లో ఉన్నట్టు ఏమైనా కనబడుతుందా లేదా? అవుతుంది. సినిమాలో అయిపోయినా మాకు డైరెక్ట్గానే ఇలా టీవీలో అన్నా మాకు కనబడుతున్నాడు. మాకు అది చాలు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ని ఇంకా నెక్స్ట్ 5 years కూడా ఆయన మాకు సీఎంగా రావాలని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఎందుకు అంత నమ్ముకుంటున్నారు? అంత సీఎంగా ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు మీరు? అంటే ఆయన సినిమాల నుంచి చూస్తూ ఇలా అనుభూతి చెందిన వాళ్ళు మేము. ఆయన సినిమాల్లోనే అంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఇంక బయట మన ప్రజల కోసం ఇంకెంత చేస్తారని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ మీద మీకు రాబోయే రోజుల్లో మంచి లీడర్గా కనపడతాడని నమ్మకం ఉందా? కరప్షన్లోకి వెళ్ళకుండా ఉంది కాబట్టి ఇంతలా సపోర్ట్ నేను చేస్తున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ పేరు అంటే ఎత్తగానే డిప్యూటీ సీఎంకి క్రేజ్ వస్తుంది, పిఠాపురం క్రేజ్ వస్తుంది, ఏపీకి డిప్యూటీ సీఎం అనే హైప్ వస్తుంది, అన్ని స్టేట్లు మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి. వై? బికాస్ అది కుర్రోళ్ళ పెంచుకున్న స్ఫూర్తి. అది మరి హరిహర వీరమల్లు మూవీస్ పరంగా చూస్తే, ఓజీ మూవీస్ పరంగా చూస్తే వస్తాయంటారా రావంటారా? వాటి కోసం మేము వెయిట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం లేట్ అయ్యింది, కానీ అది వచ్చిన రోజు మాత్రం మొత్తం సిటీ అంతా మారిమోగిపోతుంది. ఏ మీటింగ్స్ పెట్టినా కూడా ఓజీ గురించి అడిగినా కూడా కూల్ తర్వాత మాట్లాడతాం, పొలిటికల్ చూద్దాం ఫస్ట్ అని అంటున్నారు. ఇప్పుడే కదా ఇప్పుడు ఉన్న సమస్యల వల్లే అదంతా ఆగిపోతుంది. మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి సినిమా అనేది బయటకు వస్తుంది. ఈ మూవీలో మాట వినాలి సాంగ్ పాడారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ మాట వినాలి సాంగ్ అనేది కూడా ట్రోల్ చేశారు చాలా మంది రీసెంట్గా. వై? బికాస్ పొలిటికల్లో ఉన్నారని చెప్పి కావాలని పాయింట్ అవుట్ చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ అనేది పడట్లేదని చెప్పి కావాలని ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడేగా వచ్చింది, ట్రోల్స్ చేయాలని చేస్తున్నారు. ఎలాగో ఇప్పుడు ఆ పాటకి చాలా మంది వ్యూస్ వచ్చినాయి కాబట్టి ఆ పాట చాలా హిట్ అయ్యిందని అనుకుంటున్నాం. మాటలు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే మెంటలీ సూపర్. ఆయన పొలిటీషియన్ అయితే చాలా బాగుంది. ఆయన ఇప్పుడు సీఎం అయితే ఇంకా వస్తూ ఉంటాయి. కుర్రోళ్ళకి అయితే మాత్రం మంచిగా చేస్తానని ఆశిస్తున్నాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.